కుకుంబర్ బోట్స్. కుకుంబర్ బోట్స్. ఎస్, నేమ్ అయితే చాలా డిఫరెంట్గా పెట్టారు. మరి ఐటమ్ ఎలా ఉంటుందో చూద్దాము. ఐటమ్ కూడా చాలా బాగుంటుంది. బాగుంటుందా? ఎస్. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే, ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తాను అమూల్య. నేమ్ అయితే చాలా చాలా వెరైటీగా ఉంది యమున. సో కుకుంబర్ బోట్స్ అని చెప్పారు మీరు. సో కుకుంబర్ని చూస్తుంటే మీరు బోట్ లాగా కూడా అరేంజ్ చేశారు. కరెక్ట్. సో అందుకని ఈ నేమ్ వచ్చిందా? ఎస్. ఓకే, సో క్యూకుంబర్ చాలా చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది. మన మెయిన్ ఇంగ్రీడియంట్ అదే. ఎస్, మీరు ఒక పప్పు కూడా తీసుకొచ్చారు కదా? ఎస్, ఇది వచ్చేసి మనకి శనగపప్పు. ఇది నేను బాయిల్ చేసి తీసుకొచ్చేసి. శనగపప్పు నానబెట్టేసుకొని బాయిల్ చేసుకొని మనం తీసుకొచ్చాం. ఎస్. అండ్ అలాగే మనకి ఉల్లిపాయలు అండ్ ఇంకేమేమి ఉన్నాయి? ఇది వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్. ఎస్, సాల్ట్, పెప్పర్. చాలా మినిమల్ గానే ఉన్నాయి. ఎస్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎస్, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ మనం శనగపప్పుని ఇక్కడ మనం మిక్సీ చేస్తున్నాం అనమాట. సో అది కొంచెం మరీ కంప్లీట్గా స్మూత్ పేస్ట్ రాకపోయినా కూడా కొంచెం బరకగా వచ్చినా పర్వాలేదు. ఫస్ట్ మనం ఇది మిక్సీ చేసుకుంటున్నాం. అలాగే మిక్సీ జార్ ఇవ్వండి. ఓకే, సో సుమారు ఒక కప్. సో ఈవెన్ మనకి ఇక్కడ శనగపప్పుకి బదులుగా మనకి కాబూలీ చనా ఉంటుంది కదా, కాబూలీ చనా అండ్ బ్లాక్ చనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎస్, అలాగే. అండ్ దీంట్లో కొంచెం నేను సాల్ట్ వేస్తున్నాను. కొంచెం వాటర్ వేసేసి మిక్సీ పట్టిద్దాము. అలాగే. సో జస్ట్ మనకి కన్సిస్టెన్సీ వచ్చేలాగా. కరెక్ట్. మిక్సీ చేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఆ మిక్స్ చేసినటువంటి చనా పేస్ట్లో మనం ఆనియన్స్, చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ కూడా మిక్స్ చేస్తాం అనమాట. మిక్సింగ్ బౌల్ ఇవ్వండి. అలాగే. పేస్ట్ అంతా దీంట్లో వేసేస్తున్నాను. సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందనమాట ఇది మనకి. మరి స్మూత్గా కాదు, కొంచెం మనకి చక్కగా టఫ్గా. కరెక్ట్. దీంట్లో ఆనియన్స్ మీడియం సైజ్ కట్ చేసి తీసుకొచ్చేసాను. అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఇది ఒక 1 టీ స్పూన్ అనమాట, మొత్తం వేసేస్తున్నాను. అండ్ ఇది మిరియాల పొడి. ఎస్, ఇది వచ్చేసి మనం ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాము. ఇవన్నీ ప్రాపర్గా మిక్స్ చేసేద్దాం. సాల్ట్ ఒకవేళ మనకి ఇందాక ఆల్రెడీ వేసాం కాబట్టి ఇప్పుడు టేస్ట్ చూసుకొని మనం సాల్ట్ కావాలనుకుంటే ఇక్కడ మళ్ళీ వేసుకోవచ్చు. ఓకే. సో మన పేస్ట్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బోట్స్లో స్టఫ్ చేసేసుకుంటాం అనమాట. ఎస్, మన మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. ఒక 5 minutes టైం ఇచ్చాం కాబట్టి అది కూడా హ్యాపీగా జెల్ అయిపోతుంది. ఎస్, కరెక్ట్. సో ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టుగా ఆ మిశ్రమం మొత్తం కూడా బోట్స్ లో స్టఫ్ చేసేసుకుంటున్నాం అన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ మనం స్కూప్ అవుట్ చేసేసాం కదా. ఎస్, ఒక కుకుంబర్ తీసేసుకొని మధ్యలో మొత్తం అంతా స్కూప్ అవుట్ తీసేసి. ఎస్, ఇవే నేను పీల్ కూడా తీసేసాను అనమాట. ఇవి నార్మల్ కుకుంబర్. సో మనకి ఏదైతే స్కిన్ కొంచెం హార్డ్ గా ఉంటుంది కాబట్టి డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కొంతవరకు అది ప్రాబ్లం చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో నార్మల్ గా మనకి అమెరికన్ కుకుంబర్స్ అని చెప్పి చిన్నవి దొరుకుతాయి. అవి డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. ఆ స్కిన్ అనేది మనకి చాలా థిన్ ఉంటుంది. సో అది చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది అనమాట. సో ఈ కుకుంబర్స్ కి మనకు కొంతవరకు స్కిన్ థిక్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం స్కిన్ పీల్ చేసేసాము. ఎవరైతే డైజెషన్ ఇష్యూస్ లేవు, అసలు కంప్లీట్ గా గట్ అనేది హెల్దీ ఉంటుంది అనుకునే వాళ్ళు స్కిన్ తో పాటు కూడా తీసేసుకోవచ్చు. బట్ మన రెసిపీకి ఇవి క్రంచీగా ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను ఇవి పిక్ చేసుకున్నాను అనమాట. షూర్. ఎస్, సో ఇప్పుడు నేను స్టఫ్ చేసేస్తాను. సో ఇట్లా బోట్స్ లాగా మనం తీసుకున్నాము. సో యూజువలీ కూడా మనకి స్నాక్లో
బ్రెడ్స్నో లేకపోతే బన్స్నో తీసుకుంటారు. ఎస్, మనం అక్కడ కూడా చాలా హెల్తీగా తీసుకుంటున్నాం. కరెక్ట్. యూజువల్గా కీరా తినండి అని అంటే కొంతమందికి టేస్ట్ నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు అనమాట. సో కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది ఈవెన్ మనం చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఎర్లీ స్టేజ్లోనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయిపోతూ ఉంది. ఎందుకంటే మోస్ట్లీ లేట్ నైట్ ఫుడ్ తినడము, స్లీప్ ప్రాపర్గా లేకపోవడం వల్ల కూడా మనకి ప్రాబ్లం ఎక్కువ అవుతుంది కాబట్టి. అండ్ చూస్తే పీసీఓడి, థైరాయిడ్ ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యేటటువంటి వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏదైతే ఉంటాయో వాళ్ళకు కూడా మోస్ట్లీ ఇన్సులిన్ అనేది రెసిస్టెన్స్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, సో వాళ్ళకు కూడా దిస్ ఇస్ అ బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు. ఎస్, సో మన హెల్దీ అండ్ యమ్మీ అయినటువంటి కుకుమర్ బోట్స్ అయితే రెడీ అయిపోయాయి అమూల్య. ఓకే, సో టేస్టీ అండ్ హెల్తీ కుకుంబర్ బోట్స్ అయితే రెడీ అయిపోయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం ఒకసారి చూసేయండి. కుకుంబర్ బోట్స్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న పచ్చిశనగపప్పు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, కీరా. కుకుంబర్ బోట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో ఉడికించుకున్న పచ్చిశనగపప్పు, ఉప్పు, నీళ్లు పోసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని ఉల్లిపాయ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి వేసి కలిపి ఆ తర్వాత ముందుగా బోట్ షేప్లో కట్ చేసి పెట్టుకున్న కీరాలో ఈ మిశ్రమాన్ని స్టఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కుకుంబర్ బోట్స్ రెడీ.